హలో మా నమస్తే, నేను మీ అభినమార్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేనైతే దుబాయ్ ఎందుకు వచ్చాను, దుబాయ్ వచ్చిన తర్వాత నేను ఏం వర్క్ చేస్తాను అయితే ఫుల్ వీడియో చేసి పెట్టాను కదా. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో నేను దుబాయ్ వచ్చిన తర్వాత ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ప్రజెంట్ అయితే నేను చిన్న షాపింగ్కి వెళ్తున్నాను అనమాట, అల్కుజ్ మాల్కి వెళ్తున్నా. సో అల్కుజ్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న షాపింగ్ పని అయితే ఉంది. ఆ షాపింగ్ పని చేసుకుంటూ మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో మా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. అండ్ దుబాయ్లో అయితే నిన్నటి వరకు విపరీతమైన వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు అయితే పడ్డాయి. కానీ ఈరోజు అయితే అంతా ఎండ కాసింది అనమాట. నిన్నటి వరకు ఎంత అయితే వర్షాలు పడ్డాయో ఈరోజు మార్నింగ్ ఎండ కూడా అలాగే ఉంది. బట్ ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అయితే మొదలైంది. సో వెదర్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మామ టాపిక్లోకి వచ్చేస్తే యాక్చువల్గా నా ఫ్లైట్ అయితే Jan 30th. నేను లాస్ట్ వీడియో చెప్పినట్టు Jan 30th అయితే దుబాయ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. బట్ నా ఫ్లైట్ అయితే వైజాగ్ నుంచి అబుదాబీకి Jan 30th మార్నింగ్ 7 o'clock కల్లా నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయిపోయాను అనమాట. వైజాగ్ ఎయిర్పోర్ట్లో చెక్ అయితే అయిపోయాను. అండ్ 30th ఆఫ్టర్నూన్ దుబాయ్ టైమింగ్లో 30th ఆఫ్టర్నూన్ 12:30 1 టైంకి అయితే అబుదాబీ ఎయిర్పోర్ట్లో దిగిపోయాను. అండ్ అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. ఇలా చూడండి మా, ఇందాకే మాట్లాడుకున్నాం కదా వర్షాల గురించి. సో ఆ వర్షాల వల్ల రోడ్లు అయితే మునిగిపోయాయి వాటర్తో. ఆ మునిగిపోయిన వాటర్ని క్లీన్ చేయడానికి అయితే ఇన్ని ట్యాంకర్లు అయితే వచ్చాయి అనమాట. అది చూడండి మొత్తం రోడ్డు అంతా. యాక్చువల్లీ మన నుంచి వర్షం లేదు, మన నుంచి వర్షం లేకపోయినా నిన్న పడ్డ వర్షం ప్రభావం అనమాట. ఎంత వాటర్ అయితే ఎంత వాటర్ ఉందో చూడండి. ఈ ట్యాంకర్స్ అన్నీ వాటి కోసం వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ వాటర్లోంచి మనం వెళ్ళాలి, ఇది పెద్ద టాస్క్. ఇప్పుడు నేనైతే చాలా జాగ్రత్తగానే వెళ్తున్నాను. ఎంత వాటర్ మా, అలా చూడండి మా వాటర్కి ఎంత రోజులు వస్తాయో. సో ఇప్పుడు ఎలాగా ఇప్పుడు మనం అవతలకి వెళ్ళాలంటే ఇలా వాటర్లోంచి నడుచుకుంటే వెళ్ళాలన్నమాట. వాటర్లోంచి నడుచుకుని అవతలకి వెళ్ళాలి మనం. ఇలా వాటర్లో నడాల్సిన సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వాటర్లో నడుస్తున్నా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అయితే అసలు అనుకోలేదు. దుబాయ్లో ఆల్మోస్ట్ రోడ్డు అంతా మునిగిపోయింది. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఈ వాటర్ దాటేసిందని మాట్లాడుకున్నాం గురించి. ఆ మధ్యలో కారు చూసారా? యాక్చువల్లీ రోడ్డు మధ్యలో కారు అలా పెట్టరు. ఇది వాటర్ ఫ్లోటింగ్ కొట్టుకొచ్చిందా లేకపోతే ఏంటనేది తెలియట్లేదు. జనం అంతా ఇలా వాటర్లో నడుస్తున్నది, ఏది ఎంత లోతుందో కూడా తెలియట్లే. కరెంట్ సప్లై హైలైట్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్ చేసుకున్న షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఇదే రోడ్లో రావాలి, ఇదే వాటర్లో నడాలి. అస్సలు అనుకోలేదు ఎలా ఉంటుంది అని రోడ్డు. వర్షాలు తగ్గిపోయాయి కదా, రోడ్లు బాగానే ఉంటాయి అనుకున్నాను, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అసలు అనుకోలేదు. సో మొత్తానికి అయితే దాటేసాం. ఏ టాపిక్ మాట్లాడుకుందాం అని వీడియో స్టార్ట్ చేశాను, ఏ టాపిక్లోకి వెళ్ళాము కూడా తెలియలేదు. రోడ్డు సిచ్యువేషన్ అలా మారిపోయింది. యాక్చువల్లీ ఈ రోడ్డు బ్లాక్ చేస్తాడు. ఆ రోడ్లోకి బస్సెస్ ఉంటాయి, మాల్కి వెళ్ళడానికి, మాల్ నుంచి వెళ్ళడానికి కూడా బస్సెస్ ఉంటాయి, కానీ బస్సెస్ అయితే ఆ రోడ్లోకి రాలేదు. సో ఇదనమాట మ్యాటర్. ఎందుకు రాలేదు అనుకున్నాను, బ్లాక్ చేస్తాడు ఆ వాటర్ వల్ల. సరే మొత్తం ఏడు వస్తాం కదా, అత్తకి మాల్కి కూడా వస్తాం. యాక్చువల్గా దుబాయ్ వచ్చేసాను కదా, దుబాయ్ వచ్చేసిన తర్వాత ఆల్రెడీ నేను లాస్ట్ టైం దుబాయ్ వచ్చింది కాబట్టి అబుదాబీలో దిగిన తర్వాత అబుదాబీ నుంచి దుబాయ్కి అల్బర్టా మాల్కి బస్సు ఉంటుంది. 35 dirhams ఛార్జ్ చేస్తారు. సో ఆ బస్ తీసుకుని అల్బర్టా మాల్కి అయితే వచ్చా. అల్బర్టా మాల్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మెట్రో పట్టుకొని ఈక్విటీ మెట్రో స్టేషన్ మీద వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత మమ్మీని కలిసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. సో రూమ్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. ఏం చేస్తాను, నెక్స్ట్ డే నుంచి రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడం, రెజ్యూమ్ని నా ఫ్రెండ్స్ని పంపించి వాళ్ళతో ఎడిటింగ్ చేయించుకోవడం. ఇంకా దుబాయ్లో కొన్ని యాప్స్ ఉంటాయి, లైక్ ఇండీడ్ అని, డబుజిల్ అని. ఈ యాప్స్లో ఏదైతే నా రెజ్యూమ్ ఉందో అవి అండ్ నా డీటెయిల్స్, నా యూఏఈ నెంబరు, ఇవన్నీ దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఇంటర్వ్యూకి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి జాబ్కి అప్లై చేశాను, ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూకి మీకు నేను బ్లాగ్ పెట్టాను. అలా ఇంటర్వ్యూకి వెళ్ళగా ఒకసారి కొన్ని ఇంటర్వ్యూస్ అయితే సెలెక్ట్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూస్ ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది అనమాట. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏంటంటే శాలరీస్ ఉండవు, ఓన్లీ కమిషన్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ మంత్లో ఏం కంప్లీట్ చేయకపోతే మనకి శాలరీ అయితే రాదు. సో అలాంటి రిస్క్ ఎందుకని చెప్పేసి దానికి వెళ్ళా. అలా వెళ్తుండగా మనకి బిజినెస్ బే స్క్వేర్లో
రాయల్ సిడరల్ అనే కంపెనీలో వచ్చిందనమాట ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత జాబ్ అయితే వచ్చింది. సో ట్రైనింగ్ పీరియడ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ పాత షార్ట్స్లో చాలా వీడియోస్లో పెట్టాను అల్కుజ్ మాల్ అని. సో మనం షాపింగ్ చేయడానికి వచ్చిన అల్కుజ్ మాల్ అయితే ఇదే. సో మనం అయితే మాల్లోకి వస్తాము, అల్కుజ్ మాల్ దగ్గరికి వస్తాము అండ్ మాట్లాడుతున్నాం. దుబాయ్ వచ్చిన తర్వాత జాబ్స్కి అప్లై చేయాలి అంటే పక్క యూఐ నెంబర్ ఉండాలి అండ్ ప్రాపర్ రెజ్యూమ్ అయితే ఉండాలి. ఆ రెజ్యూమ్ని మన డీటెయిల్స్ని దుబాయ్లో కొన్ని యాప్స్, జాబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండిడ్ అని, డుబిజిల్ అని, లింక్డ్ఇన్ అని, వీటిలో మనం దాన్ని పెట్టి అండ్ వచ్చిన జాబ్స్ని సెర్చ్ చేసుకుని మనం అప్లై చేసుకుంటుంటే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాలి. అలా అటెండ్ అయితే ఏదో ఒక ఇంటర్వ్యూ అయితే తగులుతుంది అనమాట. సో మిగిలితే మనం షాపింగ్ చేస్తే మాట్లాడదాం. సో మాల్లోకి అయితే వస్తానమాట. అండ్ ప్రజెంట్ అయితే క్లాతింగ్ స్టేషన్కి వెళ్తున్నాను. క్లాతింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, కొన్ని క్లాత్స్, టై ఇవన్నీ. సో అవన్నీ తీసుకున్న తర్వాత మాట్లాడుతున్నాం. షాపింగ్ వచ్చాం, షాపింగ్ చేస్తున్నాం, కంటిన్యూ అవుతుందన్నమాట. ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను అండ్ ఇంకా చూసిన మన షూస్ కానీ క్లాతింగ్ కానీ తీసుకుందామని. సో షాపింగ్ అయిపోయిందన్నమాట. షాపింగ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే ఒక జ్యూస్ తాగదామని అయితే రెస్టారెంట్కి వచ్చాను అనమాట. ఆవకాడో జ్యూస్ ఆర్డర్ చెప్తాను. సో షాపింగ్ అయితే అయిపోయింది మా. ఇంకా చిన్న షాపింగే చెప్పా కదా, చిన్న షాపింగే అయిపోయింది. అండ్ అలా రెస్టారెంట్కి వెళ్ళి క్లైమేట్ చల్లగా ఉంది కదా అని చల్లగా జ్యూస్ అయితే తాగాను అనమాట. అయిపోయింది. సో ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్ళిపోతాను. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, దుబాయ్ వచ్చిన తర్వాత నేను జాబ్ ఎలా సెర్చ్ చేసుకున్నాను, ఏ యాప్స్ ద్వారా నేను జాబ్స్కి అప్లై చేశాను, దేనికి సెలెక్ట్ అయ్యాను, దేంట్లో అయితే జాయిన్ అయినా అనేది. సో అదనమాట. అండ్ నా యూట్యూబ్ జర్నీకి సంబంధించిన వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమావా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అభిరామ్ సైనింగ్ ఆఫ్.